హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం రావడానికి ఇంకొక 2 డేసే ఉంది కదా. నాకు తెలిసి ఆడవాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉండుంటారు. నేను కూడా చాలా బిజీగా ఉన్నానండి. అస్సలు క్షణం కూడా కూర్చోవడానికి టైం లేదు, అంత బిజీగా ఉన్నా. ఉదయం అంతా క్లీనింగ్ అయ్యింది. అయితే ఇంకా ఫ్లోర్ క్లీనర్ అవి అయిపోయాయి అన్నమాట. కడిగిందే కడుగుతుంటే, ఉతికిందే ఉతుకుతుంటే అయిపోకుండా ఎందుకుంటాయి. అయిపోయాయి. డిటర్జెంట్ కూడా అయిపోయింది, ఫ్లోర్ క్లీనర్ కూడా అయిపోయింది. ఇంకా పనిలో పని సోప్స్, పేస్ట్లు ఇవన్నీ కూడా అయిపోవచ్చాయి అన్నమాట. సో అవన్నీ హోల్సేల్గా అంటే ఇంకా డీమార్ట్లోనే కదా ఎక్కువగా తెచ్చుకోగలం. సరే అని చెప్పి డీమార్ట్కి వచ్చాం. పనిలో పని ఇంక ఇక్కడ కందిపప్పు, మినపప్పు కూడా రేటు కొంచెం తగ్గే ఉంది. నేను రెగ్యులర్గా అయితే డీమార్ట్కి రానండి, ఎందుకంటే డీమార్ట్కి వస్తే అవసరమైన కంటే కూడా అనవసరమైనవి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది చేతులకి. అందుకే నేను తరచూ రావట్లా. కానీ బయటతో పోలిస్తే డీమార్ట్లో కొంచెం రేట్లు అయితే తక్కువే. కానీ ఏం చేస్తాం, ఆ జనం ఎక్కువ ఉంటారు, మా వారికి కుదరట్లేదు. మాకు ఎప్పుడు తెచ్చుకునే కేరళ షాప్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఎన్ఏడి జంక్షన్ దగ్గర. సో అక్కడ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు కట్టి పెట్టేస్తారు. మా వారు ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారు అనమాట. సో ఏంటంటే ఇంక ఇప్పుడేమో అయిపోయాయి. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఒక 5 లీటర్స్ ఉంటాయి కదా డిటర్జెంట్, బట్టలు ఉతకడానికి అవన్నీ కూడా, అవి తీసుకుందామని. ఇంకా పనిలో పని కందిపప్పు, మినపప్పు అవి కూడా డీమార్ట్లో రేట్లు తక్కువే ఉన్నాయండి. బయట అయితే 200 ఉంది కేజీ కందిపప్పు, ఇక్కడైతే 150 అలా ఉన్నట్లుంది. 50 రూపీస్ వేరియేషన్ ఉంది. మరి ఎందుకు అంత డిఫరెన్స్ నాకైతే తెలీదు. మినపప్పు కూడా అలాగే ఉంది. సరే అని చెప్పి ఇంకా కావాల్సినవి కొన్ని పప్పులు అంటే 2 కేజీస్ అలా తీసేసుకున్నాను అనమాట. తర్వాత శనగపిండి కూడా కేజీ, అంటే ఎక్కువగా పకోడీలు అవి వేసుకుంటాం కదా, అందుకని శనగపిండి కూడా అండి ఇక్కడైతే 70 రూపీస్ ఉంది కేజీ. బయట అయితే చాలా ఎక్కువ ఉంది, హాఫ్ కేజీ 60 రూపీస్ దాకా ఉంది. అందుకే ఒక కేజీ శనగపిండి అవి తీసుకున్నా. కావాల్సినవి తీసుకొని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. ఇంక అక్కడికి రాగానే ఇత్తడి సామాన్లు కనిపించాయి. ఇంకా అస్సలు ఏం చూడొద్దు, అనవసరమైన షాపింగ్ ఏం చేయొద్దు అని చెప్పేసి పక్కకు వచ్చాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఏదైనా చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తాం కదా తాంబూలంలో పెట్టి, ఒకసారి చూస్తున్నాను అనమాట ఏమైనా మన బడ్జెట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి. కాకపోతే ఏం లేవు, అన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఒకరికి ఇద్దరికి కాదు కదా, ఒక 9 మెంబర్స్కో 11 మెంబర్స్కో పెడతాం కాబట్టి కొంచెం బడ్జెట్లోనే చూడాలి. అయితే నాకు ఎప్పటి నుంచో ఈ గ్లాస్ జార్స్ మీద ఉందండి. శ్రావణి తీసుకుంది ఇవి. నా దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు గ్రాసరీస్ వేసుకునే బాక్సులు, చాలామంది నన్ను లింక్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాటికంటేనండి ఇవి చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డీమార్ట్లో ఇవి తీసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్. గ్లాస్ కదా మనకి ఇంకెప్పుడు అలా ఉండిపోతాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఏంటంటే మంచి ప్లాస్టిక్కే, కానీ అవి ప్లాస్టిక్కే కదా. సో నాకేంటంటే అప్పుడు నేను ఇవి చూడలేదన్నమాట, అందుకని చెప్పి ఇంకా ఫ్లిప్కార్ట్లో అవి ఆర్డర్ చేశాను. అవి కూడా బాగున్నాయి. కొన్ని రోజులు వాడేసి తర్వాత నేను ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. డీమార్ట్లో ఉన్న గ్లాస్వి పప్పులు అవి వేసుకోవడానికి చాలా బాగున్నాయండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి ఇవి, నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. 39 రూపీస్ కండి. మనం ఆ వ్రతం రోజు రిటర్న్ గిఫ్ట్గా ఏదైనా ఇచ్చేటప్పుడు ఇదైతే, ఈ బౌల్స్ అయితే బాగున్నాయండి. నాకైతే ఫస్ట్ ఇంట్లోకి తీసుకుందాం అనుకున్నా, అంటే పాప్కార్న్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి బాగుందన్నమాట. పట్టుకోవడానికి మరీ పెద్దదిగా లేదు, అలా మరీ చిన్నదిగా లేదు, బాగుంది కదా. అంటే మా వారేమో ప్లాస్టిక్ వద్దు, తీసుకోవద్దు, గ్లాస్ తీసుకో, లేకపోతే ఏదైనా పింగాణి తీసుకో, అంటే సెరామిక్ తీసుకో, కానీ ప్లాస్టిక్ వద్దు అన్నారు. సూప్ బౌల్స్లో కూడా బాగున్నాయి, కానీ ప్లాస్టిక్ కదా, సూప్ వేసినా సరే దాని మీద రాసుందనమాట. ఇంక మా వారేమో వద్దు అన్నారు. కానీ నాకు అనిపించింది వేడివి కాకుండా చల్లవి ఏదైనా వేసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్స్గా కూడా అవి బాగుంటాయి కదా అనిపించింది. కానీ ఇంక మా వారు తీసుకొని లేదు, ఇంక అందుకే పెట్టేశా. 4 తీసుకొని కూడా పెట్టేశాను. ఇంకా సిరి గారికి చెప్పాను, చెప్తే అవునా అయితే నేను కూడా వస్తాను, ఒకసారి వెళ్ళి చూద్దాము, రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటే తెచ్చుకుందాము అన్నారనమాట. ఇంటికి వచ్చాక కాల్ చేశాను, అప్పుడు తీసుకుందాంలే అన్నారు. నచ్చితే తీసుకుందాం అన్నారు. నాకైతే బాగా నచ్చాయండి. ఈసారి మళ్ళీ వెళ్తే ఆ కప్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా రిటర్న్ గిఫ్ట్స్కి. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కొనలేదు, కానీ అట్లీస్ట్ ఒకసారి చూస్తే అదో సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు కప్పులు అంటే ఎందుకో చాలా ఇష్టం, ఎందుకంటే మంచి కలర్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, కిచెన్లో పెట్టుకుంటే కూడా. కాకపోతే మా వారేమో వచ్చిన పని చూడు భారతి, ఎందుకు అనవసరమైన షాపింగ్ అంటున్నారు పక్క నుంచి. అందుకే ఇంకా అవి పక్కన పెట్టేసి కావాల్సిన సోపులు,
పేస్ట్, తర్వాత బట్టలు ఉతుక్కునే లిక్విడ్ అవన్నీ తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట. ఇంక బయటకొచ్చిన తర్వాత ఇంక ఐస్ క్రీమ్ తినకుండా ఎలా వెళ్తాం, అసలే షాపింగ్ చేసి అలసిపోయాం కదా, అందుకని చెప్పేసి ఇంక ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడేమో ఇవన్నీ సర్దాలి. అసలు ఒక పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకో పని ఎలా వస్తుందంటే అలా వస్తుందండి. నాన్ స్టాప్గా కనీసం ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవుదాం అన్న టైం కూడా లేకుండా ఉంది. అక్కడ డీమార్ట్లో గులాబ్ జామును ఇంకా వచ్చేసి రసగుల్లా ఆఫర్ పెట్టారండి. అంటే 50% ఆఫ్ ఇచ్చారు. కాకపోతే మా వారు వద్దు ఇంట్లో చేసుకో ఎందుకు అవి అని చెప్పేసి అన్నారని ఇంకా గులాబ్ జామ్ తీసుకున్న. తర్వాత మనకి ఇది ఉంటుంది కదా జున్ను పౌడర్ కూడా తీసుకున్నాను. కృష్ణాష్టమి కూడా వస్తుంది కదా, సో కృష్ణాష్టమి రోజు ఎక్కువగా మనం గులాబ్ జాము జున్నుతో పాలకు సంబంధించినవి చేస్తాం కదా, సో అందుకని చెప్పి అవి తీసుకున్నా. అయితే ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనరు. ఇది గంధంది, చాలా బాగుంటుందట. ఇల్లు మనం మాప్ పెట్టేటప్పుడు వేడి నీళ్ళతో కొంచెం ఇది కలిపి మాప్ పెడితే చాలా బాగుంటుందని చెప్పి సిరిగారు భానుగారికి చెప్పారంట. భాను నాకు చెప్పింది, అందుకని చెప్పి తీసుకున్నా. అలాగ డీమార్ట్లోనే అనమాట. సరే అని చెప్పి డీమార్ట్లో తీసుకున్నా. ఇదేమో మోర్ లైట్ అని చెప్పి ఏదో 5 లీటర్స్ అండి, 350 రూపీస్కి వచ్చింది. ఫస్ట్ టైం తీసుకున్నాను, వాడి చెప్తాను ఎలా ఉందా అని చెప్పి. ఇది టాప్ లోడు ఫ్రంట్ లోడు రెండిటికి పనిచేస్తుందంట. మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే రిన్ బాటిల్స్ ఉంటాయి కదా, రిన్ తీసుకుంటాను. డైలీ వేర్ బట్టలకి అన్నిటికీ రిన్నే వాడేస్తా. కొంచెం కాస్ట్లీ బట్టలు, కొంచెం బ్రాండెడ్ బట్టలు అట్లా ఉంటాయి కదా మా వారివి, అట్లా వాటికి మాత్రం ఏరియల్ వాడతానమాట. ఒక్కొక్కసారి పౌడర్ తెప్పించుకుంటా, ఒక్కొక్కసారి ఏరియల్ లిక్విడే ఆర్డర్ పెట్టేసుకుంటా అనమాట. అంటే జియో మార్ట్లో ఆర్డర్ పెట్టేసుకుంటా ఒక్కొక్కసారి ఆఫర్లో ఉంది అంటే మాత్రం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది డైలీ వేర్ బట్టలకి ఉంటుంది కదా అని చెప్పేసి మోర్ లైట్ అని చెప్పి 5 లీటర్స్ ఉంది, 350 రూపీస్కి బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా అది తీసుకుని ఒకసారి వాడదాం, ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపిండి, ఇంకా సేమియా ప్యాకెట్ కూడా ఆఫర్లో ఉండింది. ఇంకా తెలుసు కదా పండగలు, వరుసగా పండగలే కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ మళ్ళీ తీసుకున్నా. యాక్చువల్గా కొన్ని ఉన్నాయి, ఇంక మళ్ళీ ఎలాగో ఇంకొక 1 వీక్లో మళ్ళీ తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా నేను 20 to 25 మధ్యలో తెచ్చుకుంటా, అంటే 28th నుంచి 25th మధ్యలో తెచ్చుకుంటా అనమాట ఆ సరుకులు. ఇంక ఎలాగో 1 వీక్ ఉంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడే కావాల్సినవి తెచ్చేసుకున్నా అనమాట. ఈ మంత్ ఏంటో అన్నీ ఒకసారి తెచ్చుకోలేదు, ఇలా ముక్కలుగానే తెచ్చుకున్నా అనమాట, అయిపోయినట్లుగాన. సో ఇంకా అవన్నీ కూడా సర్దేసి ఇంకా మా వారేమో తినడానికి ఏదైనా చేయొచ్చు కదా భారతి అని అడిగారు. అసలు చేసే ఓపికే లేదు, చాలా పని ఉంది నాకు. సరే ఇంకా అడిగారు కదా అని చెప్పి మామూలుగా మా వారి పాపం ఏమీ అడగరు, టీ తప్ప. సరే అడిగారు కదా అని చెప్పి ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నా. బ్రెడ్ ఉంది ఇంట్లో, మిరపకాయలు లేవు. అయినా మా వారు మిరపకాయ బజ్జీలు తినరులేండి, తను అంత కారం ఎక్కువ తినరు, అందుకని చెప్పి బ్రెడ్ ఉంది, బ్రౌన్ బ్రెడ్. సరే అని ఇంకా బజ్జీలాగా వేసేస్తున్నా, బ్రెడ్ బజ్జీ. ఇంకా నైట్కి కూడా నంచుకుంటుంది కదా అని చెప్పి. శనగపిండి మాత్రం చాలా బాగుందండి డీమార్ట్లో, చాలా మెత్తగా ఉంది. బయట నుంచి తెచ్చుకునే శనగపిండి చాలా బరకగా బియ్యం పిండి కలిపేస్తున్నారు. ఇక్కడ శనగపిండి మాత్రం డీమార్ట్లో చాలా బాగుంది. 70 రూపీస్ కేజీ శనగపిండి. సో ఎవరైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందులో నేను కారము, ఆ తర్వాత ఉప్పు, ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పేస్ట్ అనమాట. సో అది, ఆ తర్వాత అంటే అప్పటికప్పటికే అనుకున్నాను కదా, అందుకే బయట తీసి పెట్టలేదు. మామూలుగా అయితే కొంచెం బయట తీసి పెట్టేస్తే నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది కొత్తిమీర పుదీనా పేస్ట్ ఆ క్యూబు. ఇంకా దాంట్లో కలిపేస్తే కరిగిపోయిందనమాట. ఉప్పు వేసుకున్నాను, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, జీలకర్ర పొడి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. వేసేసిన తర్వాత ఇంక మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి బజ్జీలని ఇలాగా అద్ది వేసేస్తున్నా. దీనికి పిండి మనం బ్రెడ్ బజ్జీకి గట్టిగా కలుపుకోకూడదు, మనం మిరపకాయ బజ్జీలకి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవచ్చు, కానీ పిండి బ్రెడ్ బజ్జీకి కనుక ఎక్కువ గట్టిగా కలుపుకుంటే ఏమవుద్దంటే గట్టిగా ఉంటాయి అన్నమాట, సాఫ్ట్గా ఉండవు బజ్జీలు. ఎందుకంటే అది వాటర్ పీల్చుకుంటుంది కదా ఈ బ్రెడ్, అందుకని చెప్పి పిండి కొంచెం జారుగా ఉంటే చాలు, మరీ ఎక్కువ జారుగా వద్దులేండి, నూనె పీల్చేస్తుంది. కొంచెం లూజ్గా ఉంటే చాలు. ఆ తర్వాత తీసి ఇంకా వేసేయడమే అనమాట. మామూలుగా అయితే మెంతి చట్నీ చేయొచ్చు, కాకపోతే కొత్తిమీర పుదీనా పేస్ట్ కొంచెమే ఉంది నాకు కావాలి, అందుకే ఇంకా మెంతి చట్నీ కాకుండా ఇలా టమాటో సాసు మయోనీస్తో ఇచ్చేసాను అనమాట. చాలా బాగుంటాయండి, సాఫ్ట్గా, ఎక్కువ స్పైసీ లేకుండా. ఇంకోటి ఏంటంటే రైతా కూడా పెట్టొచ్చు. మా ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు అనమాట, అంటే ఇక్కడ శాంతినగర్లో ఇదివరకు ఒక బండి మీద పెట్టి అమ్మేవాళ్ళు. రైతా అంటే ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెరుగులో కలిపేసి మనం బిర్యానీతో తింటాం కదా, సో దాన్ని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టేవాళ్ళు. అది కూడా చాలా బాగుంటుందండి, అలా అయినా పెట్టొచ్చు. మెంతి చట్నీ కూడా అంటే ఏముంది, పెరుగులో
కొత్తిమీర పుదీనా పేస్ట్ కలిపేయడమే కదా. సో అది కూడా బాగుంటుంది. రెండిట్లో ఏదైనా సరే చాలా బాగుంటుంది. రెండు లేవు అన్నప్పుడు ఇలాగా టమాటా కెచప్ మయోనీస్తో కూడా బాగుంటుంది అనమాట. సో ఇంక ఇవేంటంటే ఒక 2 తినేసి ఒక 10 నిమిషాలు కూర్చొని వెంటనే ఇంక మళ్ళీ గుర్తొచ్చిందనమాట బాల్కనీ కడగలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఉదయం నుంచి బాత్రూములు కడగడం, ఇల్లులు కడగడం అసలు ఫుల్ బిజీ. ఇవాళ 2 టైమ్స్ తలస్నానం చేశాను. ఫస్ట్ అంతా తలస్నానం చేసి కడిగేసిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి డీమార్ట్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టి వీళ్ళకి ఇంక ఇప్పుడు ఏంటంటే మొక్కలన్నిటికీ వాటర్ వేసేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంక ఉదయాన్నే అవదనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి బాల్కనీ అంతా కడిగేస్తే ఇంక ఉదయం మళ్ళీ వాటర్ వేయను. సో అప్పుడు నాకు డబుల్ పని ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడే మొక్కలన్నిటికీ వాటర్ వేసేసి మెట్లన్నీ కడిగేస్తూ ఉన్నా. ఎందుకంటే కిందింటి వాళ్ళు కూడా ముగ్గులు అవి పెట్టుకోవాలి కదా. సో లేట్ అయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ముగ్గు పెట్టేస్తే నేను కడిగితే మళ్ళీ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. మేడ మీద ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఉంటే ఇదే ప్రాబ్లం. కింద ఉన్న వాళ్ళు ముగ్గు పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు కడగడానికి అవ్వదు. వాళ్ళకంటే ముందు మనమే కడిగేయాలి. రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేశానండి. అంటే కొంచెం గొడవలు కూడా అవ్వేవన్నమాట. అంటే ఎప్పుడైనా అంటే ఫ్రైడే పూట లేకపోతే ఎప్పుడైనా కడిగినప్పుడు వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళిపోయాయి. నేనేంటంటే వాళ్ళ గుమ్మం అలా తుడిచేసినా సరే వాళ్ళు ఏంటంటే తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంక నాకెందుకో అసలు నేను కడిగేదాన్ని కాదు. ఎప్పుడు కూడా జస్ట్ మాప్ పెట్టేసేదాన్ని. ఎందుకు అలా వాళ్ళు చిరాకు పడుతున్నారని చెప్పి మాప్ స్టిక్ తెప్పించి మాప్ పెట్టేసుకునేదాన్ని. ఇంక అందుకే నాకు అదొకటి, ఎందుకులో తిట్టుకుంటారు అని. వాళ్ళ ఇంటి ముందు ముగ్గు కూడా ఏమీ ఉండేది కాదు. అయినా సరే అలా ఏదో ఒకటి నసుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఎప్పుడు నేను మెట్లు కడిగినా సరే ఆవిడ నోట్లో ఏదో ఒకటి తిట్టుకుంటూ ఉంటుంది, ఇదేంట్రా బాబు అని. ఇంకా అలా ఇంకేం చేస్తాం, తప్పదు కదా. రెంట్ హౌస్లో ఉంటే అదొక ప్రాబ్లం ఉంటుంది మనకి. సో ఇంకా అందుకే మళ్ళీ మా ఇంటికి వచ్చేసానులేండి. సో ఇంకా మెట్లన్నీ కడిగేసి బాల్కనీ అంతా కూడా ఒకసారి తుడిచేసాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి, ఇది 5 లీటర్స్ అని చెప్పాను కదా. అసలు 5 లీటర్స్ ఉందా లేదా అని చెప్పి ఒకసారి అన్నిట్లో వేసేసుకుంటా ఉన్నా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇలా పెట్టలేను నేను. నా దగ్గర రిన్ బాటిల్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు నెలకి కనీసం ఒక 2 బాటిల్స్ ఇవే అవుతాయి, ప్లస్ ఏరియల్. కాబట్టి నాకు దాదాపు 3 లీటర్స్ అవుతాయండి. కొంచెం ఎక్కువే చేస్తా వాషింగ్ నేను. అందుకని చెప్పి ఇప్పుడు 5 లీటర్స్ తీసేసుకున్నాను. వచ్చిందండి, ఎగ్జాక్ట్గా 5 లీటర్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది 800 ml. ఇది లీటర్ అని చెప్తారు కానీ లీటర్ ఉండదు, 800 ml ఉంటుంది ఆ రిన్ లిక్విడ్ కూడా ఆఫర్లో ఉందండి. అది కూడా బాటిల్ 100 రూపీసే. బయట అయితే 140 నుంచి 160 తీసుకుంటారంట, మా వారు చెప్పారు, నాకు గుర్తులేదు. అది కూడా డీమార్ట్లో ఆఫర్ ఉంది, 100 రూపీస్ అనమాట ఒక బాటిల్. సో ఇంకా నేను ఇది తీసుకున్నాను కదా, మిగిలిందంతా ఇలా బాటిల్లో అయితే వేసి పెట్టేసా. ఇలాగ తెచ్చుకున్నవన్నీ కూడా బాత్రూంలో ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా బాత్రూమ్ అంతా కూడా నీట్గా కడిగేసాను. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి. ఇల్లంతా కడిగేసి నీట్గా ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది తెలుసా. ఇంకా కర్టన్స్ అవన్నీ వేయాలి, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదనమాట, వంట చేయాలి. అందుకని చెప్పి ముందు ఈ క్లాత్లు అయితే వేసేస్తూ ఉన్నాను. అన్నీ అయితే ఉతకడం అయితే అయిపోయింది. అంటే డోర్ కర్టన్స్, సోఫా మీద క్లాత్లు, బెడ్షీట్స్ అవన్నీ ఏమో ఇప్పుడు వేసేస్తాను నిద్రపోయేటప్పుడు. కర్టన్స్, సోఫా కవర్స్ మాత్రం ఇంకా రేపే వేసుకోవాలి. మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే వేసేసా, ఇంట్లో మొక్కలకు కూడా ఇంకా అన్ని వాటర్ అంతా వేసేసి మళ్ళీ మొక్కలన్నీ ఎక్కడైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడు త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి పులుసు అయితే చేస్తాను. అంటే ఏం ఉన్నాయా వెజిటేబుల్స్ అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అన్నీ కొన్ని ఉన్నాయండి. ఇంకా పప్పుచారు, ముందు రోజు కూడా పప్పుచారు చేశాను. ఇంకా పప్పుచారు వద్దు అని చెప్పి ఇంక ఇవాళ పులుసు అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ తోటి కుక్కర్లో చేసేస్తే ఫాస్ట్గా అయిపోద్దని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ అన్నీ వేసేసి కొంచెం పోపు వేగిన తర్వాత ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసేసుకున్నా. ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేయడమే. ఒక్క 2 విజిల్స్ కనుక పెట్టేస్తే పులుసు చిక్కగా అయిపోద్ది. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి, పులుసుకి మంచి రుచి వస్తుందండి. చాలామంది కుక్కర్ వాడడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఇంకా గిన్నెలో చేసుకోవడమే. కాకపోతే టైం లేదండి, ఇప్పుడు త్వరగా పిల్లలకి అన్నం పెట్టాలి, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకొని నిద్రపోయేసరికి చాలా టైం అవుద్ది కదా. సో అందుకే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి కుక్కర్లో పెట్టేస్తాను. అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి,
ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఇందాక ఇంగువ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇంగువ. ఇంకా ఆ తర్వాత ఇది మెయిన్, ఇది శనగపిండి అండి. మామూలు మనం బజ్జీల్లో వేసుకునే శనగపిండే, ఒక 2 స్పూన్స్ అంతే, ఎక్కువ వేయకూడదు. ఒక 2 స్పూన్స్ పులుసులో కనుక వేస్తే పులుసు చిక్కగా కమ్మగా ఉంటుందండి, పుల్లగా ఉండకుండా పులుసు చిక్కగా కమ్మగా ఉంటుందన్నమాట. మామూలుగా మనము శనగల పొడి వేస్తాను నేనైతే, వేయించిన శనగపప్పుని పొడి చేసి పెట్టుకొని అది వేస్తాను పులుసుల్లో. సో అది అయిపోయింది కాబట్టి శనగపిండి అయితే వేసుకున్నా. శనగపిండి వేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా పులుసు అంటే కలపాలి వెజిటేబుల్స్లో అంతా, అప్పుడు ఏదైనా కొంచెం పచ్చివాసన ఉన్నా పోతుంది. కానీ చాలా బాగుంటుందండి, పులుసు రుచిగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది అనమాట. ఒక 2 స్పూన్లు ఎక్కువ అవసరం లేదు. ఇంక ఇక్కడేమో నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే బెండకాయ తీసుకున్నాను, ఆ తర్వాత బెండకాయ, ములక్కాడ, ఆ తర్వాత దోసకాయ, ఇంకా టమాటా అవన్నీ వేసేసి చేసేసాను అనమాట. ఇంకా వంకాయ కూడా వేస్తే చాలా బాగుండేది, కాకపోతే కొన్ని ఉన్నాయి వంకాయలు. సో రేపటికి కూరకి సరిపోద్ది కదా, ఇప్పుడు ఎందుకులే ఇందులో వేయడం అని ఇంకా వంకాయ అయితే వేయలేదు. అన్నీ వేసేసి చింతపండు రసం కూడా వేసేసి మూత పెట్టేశాను. ఒక 2 విజిల్సే అంతే, ఉడికిపోతుంది కరెక్ట్గా 10 మినిట్స్లో పులుసు అయిపోద్ది. ఇంక ఇది వచ్చేసి మినప్పప్పు. ఇప్పుడు ఇడ్లీకి నానబెట్టి రుబ్బే అంత ఓపిక లేదండి, అందుకని ఇప్పుడు నానబెట్టేస్తే రేపు ఉదయానికి గారెలు, ఒక దాంట్లో ఉన్నది గారెలకి, ఇంకో దాంట్లో ఉన్నది ఇడ్లీ కోసం అనమాట. మినపప్పు దేవుడికి నైవేద్యం పెట్టినట్టు కూడా ఉంటుంది, ప్లస్ టిఫిన్ కూడా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మినపప్పు అయితే నానబెట్టేశాను. రేపు ఉదయం ఇడ్లీ కూడా రేపు ఉదయమే కలిపేస్తా, ఇడ్లీ పిండి. సో ఇంకా అవైతే నానబెట్టేసి ఇదిగోండి, ఇదైతే పులుసు కూడా అయిపోయింది. 2 విజిల్స్ వచ్చింది పులుసు, చూడండి. మరి మీకు అంటే చిక్కగా కావాలి అంటే కొంచెం సేపు బాగా ఎగరబెట్టాలి, కాకపోతే మా ఇంట్లో అంత చిక్కగా తినరు, ఎందుకంటే పులుసు కూడా ఎక్కువ వేయనండి, చింతపండు రసం కూడా ఎక్కువ వేయను, కొంచెమే వేస్తాను. ఎందుకంటే తినరు మా వాళ్ళు, ఇలా మరీ ఓవర్ పులుపు ఉంటే తినరు, అందుకని కొంచెమే వేస్తాను పులుపు. ఇలా కొంచెం జారుగా ఉంది అంటేనే ఎక్కువ పులుసు వేసుకొని తింటారనమాట మా వాళ్ళు. మరీ పుల్లగా ఉన్నా, మరీ గట్టిగా అంటే కొంచెం చిక్కగా ఉన్నా సరే తినడానికి అవ్వదు కదా, అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇలా అయితే చాలా బాగుంటుందండి. నాకు కూడా ఇంక ఇలాగే, మామూలుగా నెల్లూరులో అయితే ఇలా చేయరు, కొంచెం చిక్కగా చేస్తారు, బాగా చిక్కగా పెడతారనమాట నెల్లూరు సైడ్ పులుసు. కానీ నాకేంటంటే పెళ్ళైన దగ్గర నుంచి మా ఇంట్లో ఎవ్వరు పులుపు ఎక్కువ తినరు, మామయ్య కానీ మా వారు కానీ, అందుకే ఇలా చేయడమే అలవాటు అయిపోయింది, కొంచెం జారుగా. చేపల పులుసు మాత్రం ఇలా చేయనులేండి, కొంచెం చిక్కగానే చేస్తాను. చేపల పులుసు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. సో ఇంకేంటంటే తినేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే విష్ణుకి నేను పెడుతున్నాను, వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదండి, అందుకే ఇంక నేనే తినిపిస్తూ ఉన్నాను అనమాట. ఇలాంటి కూరలు అయితే వాడు అసలే తినడు, పప్పు, పప్పుచారు, రసము, పెరుగు అయితే వాడే తినేస్తాడు, కానీ ఇలాంటి పులుసు కూరలు, వేపుడు కూరలు అయితే నేనే పెట్టాలి. సో ఇంకలా పెట్టేసి తర్వాత నేను కూడా తినేసి ఆ తర్వాత మళ్ళీ వీడియో అంతా ఎడిట్ చేసుకొని అప్పుడు నిద్రపోయాను అనమాట. నేను నిద్రపోయేసరికి 1 గంట అయ్యింది. సో అలా ఉంటుంది యూట్యూబ్ అంటే. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.